ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో మీ అందరికీ శుభాలు. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. యెహోషువ ఇజ్రాయేలు ప్రజలతో పలుకుతున్న ఈ మాట. ఆయన అంటున్నాడు, యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేశాడు. మీ ఎదుట నేటి వరకు ఏ మనుష్యుడు కూడా నిలిచి ఉండలేదు అని దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన మరి ఆ ప్రజల పక్షముగా దేవుడు ఏ విధముగా వ్యవహరించాడు వాటన్నిటినీ కూడా ఇజ్రాయేలు ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి దేవుని కాపుదలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క బలమైన బాహువును, ఆయన హస్తాన్ని యెహోషువ ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజంగా ఇజ్రాయేలు ప్రజల పక్షముగా దేవుడు ఎంతగా పోరాడాడో మరి యెహోషువ అన్న ఎన్నో మాటలు యెహోషువ గ్రంథాల్లో మనం చదివినప్పుడు వాటిని బట్టి దేవుడు ఎంతగా ఇజ్రాయేలు ప్రజలకు సహాయం చేశాడో మనము గమనించవచ్చు. మరి ఈ మాటలన్నీ కూడా ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే యెహోషువ యొక్క ఉద్దేశము మనము సాధించిన ఈ విజయాలు లేదా మనం పొందుకున్న ఈ అద్భుతాలు, మనము మన కళ్ళారా చూసిన ఈ గొప్ప కార్యాలు అవన్నీ కూడా మన గొప్పతనం కాదు, కానీ అది దేవుని వలన అని ప్రజలకు ఆయన చెబుతా ఉన్నాడు. యెహోషువ అంటున్నాడు, జయమునిచ్చిన వాడు బలమైన మనుష్యులను, బలమైన శత్రువులను, బలమైన సైన్యములను, బలమైన దేశములను, బలమైన రాజులను, బలము గల జనములన్నిటినీ కూడా మన యొద్ద నుంచి పారిపోజేసిన వారు ఎవరు? మనము కాదు, కానీ ఇదిగో మన దేవుడు అని ప్రజలతో చెబుతా ఉన్నాడు. బహుశా ఇజ్రాయేలు ప్రజలలో కొద్దిమంది అనుకుంటూ ఉండవచ్చేమో, మేము ఎంతో ప్రయాణం చేసి వచ్చాము, ఎంతో కష్టపడ్డాము, మా బలాన్ని ఎంతగానో మేము వాడాము, లేదా మా జ్ఞానాన్ని మేము ఎంతగానో వాడాము, మా సామర్థ్యం వల్ల ఎంతోమంది రాజులతో మేము మరి యుద్ధాలు చేసి గెలిచాము అన్న భావనలో ఉండి ఉన్నారేమో. అందుకే యెహోషువ ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేస్తున్నాడు, యెహోవా మాత్రమే బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేశాడు. కొట్టివేసిన వాడు మన దేవుడు. శత్రువులను తరిమి కొట్టినవాడు మన దేవుడు. గొప్ప కార్యాలు మన ఎడల కనపరిచిన వాడు మన దేవుడు. మన్నాతో మనల్ని పోషించిన వాడు మన దేవుడు. ఎన్నెన్నో సూచక క్రియలను ప్రత్యేకించి మన కొరకు చేసిన వాడు మన దేవుడు అని ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా మనం పొందుకున్న కార్యాలు మన గొప్పతనం వల్ల అని భ్రమపడతా ఉంటాం. మా జ్ఞానం వల్ల, లేదా మా తల్లిదండ్రుల వల్ల, లేదా స్నేహితుల వల్ల, లేదా మరొకరి వల్ల ఈ కార్యాలు నా జీవితంలో నేను పొందుకున్నాను అన్నట్లుగా భావిస్తూ ఉంటాం. కానీ జ్ఞాపకం చేసుకుందాం, యెహోవా బలము వల్ల, యెహోవా సహాయం వల్ల మాత్రమే మనం ఎన్నో కార్యాలు పొందుకున్నాం. చెప్పాలంటే ఎన్నో పాపముల మరి కోరల నుంచి మనం తప్పించబడ్డామంటేనే అది ఎవరి వల్ల? దేవుని వల్ల. నిజంగా మన దేవుడు తన కుమారుడైన క్రీస్తు త్యాగము ద్వారా అపవాది కోరలను, అపవాది సైన్యాన్ని కొట్టివేశాడు. ఎక్కడ నుంచి అంటే మన ఎదుట నుండి, మన జీవితంలోంచి అపవాది యొక్క బలమును అంతా కూడా నిర్వీర్యము చేసి దేవుడు మనకి గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. కనుక ఈ సమయంలో మన జీవితంలో మనం పొందుకున్న రక్షణ కానీ, మనం పొందుకున్న దీవెనలు కానీ, మనం పొందుకున్న ప్రతి సమస్తమైన స్థితి దేవుని వల్ల అని గ్రహించి దేవునికి మరి మహిమ చెల్లిస్తూ మన జీవితంలో మనము కొనసాగుదాం. గాడ్ బ్లెస్ యూ.